ముప్పు వస్తుంది, 3 రోజులు వరద ముప్పు ఉంది. మీ గ్రామంలో గవర్నమెంట్ వచ్చి మీకు ఎలాంటి ఏర్పాట్లు చేసింది? ఏమండి సార్, మామూలుగా తీసుకొచ్చి మామూలుగా మమ్మల్ని బిల్డింగ్ లో పెట్టారండి. భోజనం ఏర్పాట్లు కానీ, మంచినీళ్ళ ఏర్పాట్లు కానీ, పడుకుంటే సౌకర్యాలు కానీ అన్ని బాగానే చేస్తున్నారండి. వాళ్ళు ఏమి లోటుపాట్లు ఏమి లేవండి. ఒక చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. ఎందుకంటే ఇంతవరకు ఎవరు కూడా ఇలా చేయలేదండి, చేయలేదు. చంద్రబాబు నాయుడు పట్టించుకున్న మామూలుగా మేము అలాంటి వాళ్ళు పుట్టి తిని ఈ 4 రోజులు ఇట్లా బద్దకెళ్తున్నాము. లేదు లేదు లేదు, గిట్టిన వాళ్ళు ఎవరో చెప్తున్నారు కానీ మా సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయి. మా ఇంట్లో మేము చేసుకున్నాం, మా ఇంట్లో కూడా ఇట్లా ఉన్నామండి. మంచినీళ్ళు మందులు బాగా 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 ఇప్పుడు కూడా హెల్త్ ఎలా ఉందని చూస్తున్నారండి. మంచినీళ్ళు కానీ, భోజనం కానీ, వసతులు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి, బాగున్నాయి. అధికారులు వచ్చి అడుగుతున్నారండి. ఏమని అడిగారు? మీకు ఎలా జరుగుతుంది ఏంటి, బాగా చూస్తున్నారా లేదా ఏదని మొత్తం బాగా అడుగుతున్నారు. అంటే ఇంకా కూడా మనకు పోయిన ప్రభుత్వం ఇట్లా లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు పట్టించుకున్న మనల్ని ఈ రకంగా ఉంది. మేము ఇట్లా బద్దగలుగుతున్నాం. వరదలు వచ్చినప్పుడు గతంలో లేదండి, పట్టించుకోలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పుణ్యం అంట కడుపుకి ఒకంత ముద్ద అన్నం తిని ఈ 4 రోజులు ఇట్లా బద్దగలుగుతున్నాం. గురుగారు, ఈ మోజు తుఫాన్ వల్ల ప్రత్యేకంగా మీ మత్స్యకారులకి ఎటువంటి సదుపాయం కలిగింది? అసలు మీకు ఎలా ఉంది? ఈ ఫుడ్ ఫెసిలిటీ గానీ, వాటర్ ఫెసిలిటీ గానీ, ఈ లోతట్టు ప్రాంతం నుంచి మీకు ఇక్కడ ఉన్న స్కూల్ ప్రకారం కళ్యాణ మండపంలో గానీ ఇలాగ మీ ఫ్యామిలీ అందరికి పెట్టారు కదా, మీకు ఎలా? సార్, ఇప్పటి వరకు అయితే మా మత్స్యకార ప్రాంతాల్లోని బిఫోర్ 2 days నుంచి కూడా అక్కడ మా ఏదైతే బోట్లు ఉంటాయో బోట్లు కూడా ఆ క్రేన్ల ద్వారా బయటకు రప్పించి మత్స్యకారులు వేటకెళ్లొద్దు కూడా ముందుగా గవర్నమెంట్ వారు చెప్పారు. అలాగే మా ప్రీతం నాయకులు వెలగపూడి రామకృష్ణ బాబు గారు 24 గంటలు కూడా దీని మీద దృష్టి పెట్టమని మా యొక్క కార్యకర్తలందరూ కూడా ప్రతి క్షణం కూడా మా యొక్క మత్స్యకారులతోని ఉన్నటువంటి జీవిస్తున్నటువంటి ప్రతి కుటుంబ సభ్యులతో కూడా మేము అక్కడ వాళ్ళ వెంట ఉంటూ ఏంది కావాలని చెప్పి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే అక్కడ సచివాలయం కానీ, అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్స్ కానీ అన్ని కూడా వాళ్ళకి భోజనం కానీ, వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కానీ, కరెంట్ కానీ అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు మా కార్యకర్తల తరపు నుంచి, అలాగే మా ఎమ్మెల్యే గారి తరపు నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు అన్ని రకాలుగా ఆదేశాలు ఇచ్చారు. ఈ రోజు ఇంత చక్కగా బిఫోర్ గా చేస్తున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు ఉన్నటువంటి రోజుల్లో మనకి ఇచ్చినటువంటి విద్యుత్ తుఫాన్ టైంలో కూడా ఏ సమస్య వచ్చినా సరే ప్రతి క్షణం కూడా మనం అంటే ఉండి ఆ రోజు చెట్లు పడిపోయినప్పుడు కానీ, కరెంటు ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ ప్రతి క్షణం కూడా సెకండ్స్ మీద చేయించినటువంటి వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు. మనకి ఈ 3 రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు మాకు ఆర్డర్లు పంపుతానన్నారు. అలాగే మా ఎమ్మెల్యే కూడా ఆయన కూడా పడుకోకుండా శుభ్రంగా మొత్తం ఎక్కడ శిబిరాలు అరేంజ్ చేసి మొత్తం అక్కడ సచివాలయం స్టాఫ్ను పెట్టి, జిఎంసీ స్టాఫ్ను పెట్టి, మా కార్యకర్తలు కూడా పెట్టి మొత్తం 3 రోజుల నుంచి రాత్రి కూడా 12-1 గంట వరకు ఇక్కడ ఉన్నాడు అందరూ కూడా. మళ్ళీ ఇప్పుడు ఇవాళ కంటిన్యూ నైట్ అత్తమానం ఉంటాం ఇవాళ. సార్, అసలు ఏ విధంగా మీరు ఎలాంటి సదుపాయాలు ఇస్తున్నారు అసలు ఈ మత్స్యకారులు? మొత్తం వాటర్ సప్లై ఫుల్ సప్లై సార్ వాళ్ళకి. తర్వాత మళ్ళీ ఉన్నాక నివాస కేంద్రాలు ఒక 6 పెద్ద కళ్యాణ మండపాలు, స్కూల్ అయితే మొత్తం ఈ 6 15 మంది పడతారు మొత్తం మీద. మొత్తం అన్ని సదుపాయాలు ఇవాళ సాయంత్రం కూడా అందరికి ఎంతమంది వస్తే అందరికి కూడా భోజనాలు అరేంజ్ చేసామని చెప్పేశారు. మొత్తం అన్ని సక్రమంగా జరుగుతాయండి. ఎందుకంటే మొత్తం వెలపూడి రామకృష్ణ గారికి ఇదంటే గుండెకాయ. 19వ వార్డు మత్స్యకారులు అంటే గుండెకాయ. మత్స్యకారులకి ఈ గవర్నమెంట్ భరోసా ఏ విధంగా కల్పిస్తున్నారు? ఇగో సార్, ఇక్కడ మనకి ఈ రోజు మనకి ఏదో ఒక చంద్రబాబు రాత్రి అనౌన్స్ చేశారు. శిబిరాలకు వచ్చిన వాళ్ళందరికీ 3,000, ఒక 25 కేజీలు బియ్యం బస్తా, మిగతా కిరాణా సామాన్ కూడా అన్ని ఇస్తామని చెప్పి రాత్రి అనౌన్స్ చేశారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా అన్నిలా మేము అన్ని చూసుకుంటాం. అన్ని మొత్తం అంత బాగా జరుగుతుంది సార్ ఇక్కడ. విశాఖపట్నంకి ఈ మోదీ తుఫాను కారణంగా మత్స్యకారులకి, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి సదుపాయం ఈ గవర్నమెంట్ ఇస్తుంది? అధికారులు మీతో ఎట్లా ఉన్నారు? గతంలో తుఫాన్ వచ్చేటప్పటికి ఈ ప్రళయం ఎలాగొస్తుందని ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఈ తుఫాన్ వచ్చేటప్పుడు 10 రోజుల ముందుగా ప్రభుత్వంకి మాకు అన్ని అలర్ట్ చేసి ఇక్కడ మాకు స్కూల్ గానీ, కమ్యూనిటీ హాల్ గానీ అన్ని విధాలుగా ఇక్కడ ప్రజలకి అనుకూలంగా ఉండేటట్టుగా ఆల్రెడీ ప్రభుత్వం మాకు సరిచెప్పారు. ఇదే విధంగా నారా చంద్రబాబు విద్యుత్ తుఫాన్ కి ఎలాగైతే మాకు భరోసా ఉన్నారు, ఇప్పుడు కూడా అంతకంటే రిట్టిగా మాకు ప్రతి అతను ఫారెన్ లో ఉన్నా కూడా ఈ ప్రతిది కూడా ఫోన్లు చేసి అన్ని విధాలుగా ఇక్కడ ఎంఆర్ఓలు, విఆర్ఓలు, జీవీఎంసీ సిబ్బందిని అన్ని మాకు అనుకూలంగా ఇచ్చారండి. అలాగే ఈ రోజు కింద గుడిసెల్లో ఉన్న వాళ్ళకి 2 రోజుల నుంచి మేము తిరుగుతూ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పరుస్తూ వాళ్ళకి ఈ స్కూల్లో, ఈ కమ్యూనిటీ స్కూల్లో తీసుకొచ్చి వీళ్ళు భద్రపరిచామండి. ప్రతి విషయంలో కూడా మేము ఒక గ్రామ సేవగా ముందుకు నడిపించి గ్రామ పెద్దలుగా మేము ముందుకెళ్తున్నాం. ప్రతి విషయంలో కూడా నారా చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా మాకు ఫోన్ చేస్తూ లోకల్ ఎమ్మెల్యేలు కూడా
ఎమ్మెల్యే కార్పొరేటర్ కూడా మాకు ఫోన్లు చేసి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, 10 మంది కలిస్తే కదా పని అవుతుంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా చెప్పి మాకు ముందు నడిపించారు. ఈ విధంగా మేము గ్రామ పెద్దలుగా ఉన్న మేము ఈ యొక్క కార్యక్రమాన్ని సగౌరవంగా జయప్రదం చేస్తున్నాం. అలాగే వాళ్ళకి ఫుడ్ గానీ, మెడికల్ గానీ ఏ అవసరాలు ఉన్నా విఆర్ఓ గారికి, ఎంఆర్ఏ గారికి తక్షణంగా నా ఫోన్ నంబర్స్ ఇచ్చారు. ఆ ఫోన్ నంబర్స్ ప్రకారంగా సేవ అందిస్తామని కోరుకుంటున్నాను. ఈ గవర్నమెంట్ అనేది ఇంత వేగంగా స్పందిస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది? మా ప్రత్యేకంగా మత్స్యకారులకి ఏ విధమైన ఉపశమనం కలిగిందండి? చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రస్తుతానికి ఆ తుఫాన్ అంటే ముందుగా ఎప్పుడు కూడా ముందు జాగ్రత్త చర్యలు అధికారులని అప్రమత్తం చేసి ఇక్కడ ఎప్పుడు కూడా 3 రోజుల ముందు నుంచే చేపల వాటి వెళ్లకుండా ఆపడం జరిగింది. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎక్కడైతే తీర ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరికీ రేషన్ బియ్యము ఇవన్నీ ఇవ్వడం కూడా చేయడం జరుగుతుందని చెప్పారు ఈ మధ్యనే. అలాగే ఇక్కడ ఏ అయితే షెల్టర్స్ ఉన్నాయో ఇక్కడ జనరేటర్, వాటర్ సదుపాయము, అవసరమైతే భోజనం కూడా అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ.